యేసు ప్రభువుని వెంబడించడం సులభమా కష్టమా? ఏమన్నారు? కొందరు సులభం అంటున్నారు, కొందరు కష్టం అంటున్నారు. యేసు ప్రభువుని వెంబడించటం సులభమా? కాదండి. యేసుక్రీస్తుని వెంబడించటం కష్టమా? అవునండి. అందుకే మేము యేసు ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడటం లేదండి అంటారేమో. యేసుక్రీస్తుని వెంబడించడం కష్టమే కానీ ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు అది సులభమే. అది అనుభవించినప్పుడే మనకు అర్థమవుతుంది. అవును, యేసుక్రీస్తుని వెంబడించకుండా ఈ లోకంలో జీవించడం సులభంగానే కనపడుతూ ఉంది. అందుకే ప్రభు అన్నాడు, విశాల మార్గములో పోవారు అనేకులు, ఇరుకు మార్గములో పోవారు కొందరే. యేసుక్రీస్తు కొరకు యథార్థంగా జీవిస్తూ అబద్ధములు ఆడకుండా, లంచములు తీసుకోకుండా, త్రాగుడు ధూమపానం వంటి దుర్వ్యసనాలకు చోటివ్వకుండా, కోపానికి కక్షకు ద్వేషానికి హృదయంలో చోటు లేకుండా, ఈ లోక సంపదలను ఆశించక, పేరు ప్రఖ్యాతులను కోరక, ఈ లోకంలో తన్ను తాను తగ్గించుకొని క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడం అనేది కష్టతరమైనదే. అయితే యేసుతో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆయనతో మనం వెళుతూ ఉన్నప్పుడు, ఆయన కృపలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఈ కష్టాలన్నీ సులభంగా మనం జయించి ముందుకు సాగిపోగలం. విశాల మార్గంలో పోవారు అనేకులు. అవును, విశాల మార్గంలో పోవారు వారి ఇష్టానుసారంగా జీవించవచ్చు. నీతి న్యాయాలను అనుసరించాల్సిన అవసరం లేదు. ఇతరుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. వారి హృదయంలో ఉన్నటువంటి కోపాన్ని, కక్షనంతా వెళ్ళగక్కుకోవచ్చు. వారి ఇష్టానుసారంగా పగ తీర్చుకోవచ్చు, కక్ష సాధించవచ్చు. వారి హృదయంలో ఏది అనుకుంటే అది చెయ్యొచ్చు. వారి ఇష్టానుసారంగా ఉండొచ్చు. వారు ఏదంటే అదే సరి అన్నట్టుగా జీవించవచ్చు. నా మాటే చెల్లాలి అన్న పదంలో ముందుకు సాగిపోవచ్చు కదా. ఇవన్నీ సులభంగానే ఉన్నట్టు కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున అనేకులు ఇలాంటి సులభ మార్గంలోనే పోతున్నాం అనుకుంటున్నారు. అయితే ఈ విశాల మార్గం యొక్క అంతమేంటో మీకు తెలుసా? ఈ విశాల మార్గంలో పోవారు విశాలంగా ఉన్న ఈ మార్గంలో పోగపోగా అది ఇరుకవుతుంది. చివరికి అది పాతాళంలోనికి దారి తీస్తుందని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. ఎటు తప్పించుకోలేని స్థితిలో ఈ వైడ్ రోడ్లో నువ్వు ప్రారంభించినప్పటికీ నేరో రోడ్లో నువ్వు ఎండప్ అవుతావు. చివరికి ఆ సన్నని దారిలో ఎటుపోలేని పరిస్థితుల్లో ఇరుకులో పడిపోయి చివరికి నీ ముందున్న పాతాళంలో పడి నిత్య నరకాగ్నికి గురవుతావు అన్న సంగతిని బైబిల్ బోధిస్తూ ఉంది. ఇది ఎవడిష్టానుసారంగా వాడు జీవిస్తున్న మూలాన, కక్షలు పగలు సాధిస్తున్నంత మూలాన వారి జీవితంలో చివరికి ఎట్టి స్థితికి దిగజారుతున్నారో మీరు చూడలేదా? ఇష్టం వచ్చినట్టు తాగి, ఇష్టం వచ్చినట్టు వ్యభిచరించి, ఇష్టం వచ్చినట్టు జీవించిన వాడు ఎవడైనా అభివృద్ధిలోనికి రావటం కానీ, వారి కుటుంబాలు దీవించబడటం కానీ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? చరిత్రలో మీరు గమనించినట్లయితే గొప్ప గొప్ప వీరులు కూడా వారి ఇష్టానికి చోటిచ్చినప్పుడు నామరూపాలు లేకుండా నశించిపోయారు. అవును, పాపం మనిషిని నలిపి నలగొట్టి నిత్య నరకానికి తీసుకుని వెళుతుంది. నీ ఇష్టానుసారంగా నీవు జీవించి నిత్య నరకాగ్నికి వెళతావో, లేక నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని యేసుక్రీస్తు చేతికి అప్పగించి నీవు హ్యాండిల్ చేయలేనటువంటి, నిన్ను నీవు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఉన్న నిన్ను నీవు దేవుని చేతులకు పెట్టుకొని ఆయన నిన్ను కంట్రోల్ చేయనట్లుగా, నిన్ను సరిచేయనట్లుగా, నిన్ను క్రమపరచినట్లుగా ఆయనకు అప్పగించుకుంటే అది ఇరుకు మార్గమైనప్పటికీ ఆ ఇరుకు మార్గములో పోవటానికి పోరాడండి అని ప్రభు చెప్పి ఉన్నాడు. అవును, మనం పోరాడుతున్నప్పుడు విశ్వాసమును కాపాడుకోవడానికి పోరాడాలి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి పోరాడాలి. మన కక్షను తీర్చుకోవడానికి పోరాడాల్సిన అవసరం లేదు, కానీ మనల్ని ద్వేషించే వారిని క్షమించటానికి పోరాడాలి. మనం దేవుని ప్రేమతో నింపబడడానికి పోరాడాలి. అలాగ పోరాడుతూ మనం ఇరుకు మార్గంలో ప్రవేశించినప్పుడు, ఇరుకు మార్గంలో ఉన్న గొప్ప ధన్యత ఏంటంటే, ఆ ఇరుకు మార్గము చూడడానికి చిన్నదిగా ఉన్నప్పటికీ, ఆ ద్వారము చిన్నదిగా ఉన్నప్పటికీ నీవు లోపలికి ప్రవేశించినప్పుడు అది పోగ విశాలమై కొలతలు లేనటువంటి పరలోకపు పట్టణానికి నిన్ను దారితీస్తుందని, నిత్య జీవానికి నిన్ను తీసుకుని వెళుతుందన్న సంగతిని యేసుక్రీస్తు బోధించి ఉన్నాడు. కాబట్టి అల్పకాల పాపభోగానికి చోటివ్వక నిత్య జీవానికి వారసుడవయ్యే నిత్య మార్గంలో ప్రవేశించడానికి పోరాడు. యేసుక్రీస్తు ఎలాగో నిత్య జీవాన్ని సంపాదించుకోవాలన్న విషయాన్ని మనకు నేర్పించాడు. ఎవడైనను నన్ను వెంబడించగోర్నేడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని అనుదినము నన్ను వెంబడించవలను అని ప్రభు చెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు తన అడుగు జాడలను మన కొరకు విడిచి వెళ్ళాడు.
ఆ అడుగుజాడల్లో మనం నడిచినట్లయితే నిత్య జీవానికి మనం వారసులమవుతాం. నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు అని చెప్పిన ప్రభు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. యేసుక్రీస్తును వెంబడించడం కష్టమనుకుంటున్న సహోదరుడా, సాతాను కాడి మోస్తున్నావన్న సంగతి నీవు గుర్తించావా? నీవు మోస్తున్న సాతాను కాడి బరువు కంటే నీ కొరకు ప్రాణమిచ్చిన మిక్కిలి సాత్వికుడు దీన మనస్సు గలవాడైన ప్రభువు కాడి సులువైనదే. నీవు సాతాను కాడి మోస్తూ అందులోనే సంతుష్టి ఉందనుకుంటున్నావే గాని ఆ సాతాను యొక్క పాప భారముతో నీవు కృంగి కృషిస్తూ ఏదో సాధిస్తున్నాననుకుంటూ ముందుకు సాగిపోతున్నావే గాని ఆగి ఆలోచిస్తే, నీ స్థితిని గురించి గుర్తిస్తే ఎంత హీన స్థితికి నీవు దిగజారుతున్నావో, ఎటువంటి స్థితిలో నీవు ఉన్నావో గుర్తించగలుగుతావు. ప్రయాసపడి సాతాను భారమును పాప భారమును మోయిచున్న వారలారా నా యొద్దకు రండి, మీ మనస్సుకు విశ్రాంతి కలుగజేస్తాను. నెమ్మది లేని జీవితం ఎంతకాలం జీవిస్తావు? ఎంత సంపాదించినా, ఎంత సాధించినా, ఏమి చేసినా ఎటువంటి సంతృష్టి లేని జీవితంతోనే మిగిలిపోతున్నావు కదా. ఇంకా ఇంకా ఏదో సంపాదించాలనే ఆశతోనే ఉండిపోతున్నావు కదా. నీ మనస్సుకు విశ్రాంతి కలిగినట్లు, నీకు సంతృష్టి కలిగినట్లు యేసు ప్రభువు చెప్తున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఈ సమయంలో ఎన్ని విధములైన సమస్యలతో నీవు చితికిపోయి ఉన్నావో, ఎన్నెన్ని పాపాలు చేసి వాటి పరివచనంగా తీరని వ్యాధులతో కుమిలిపోతూ ఉన్నావో, నీ ఇష్టానుసారంగా నీవు ప్రారంభించిన వ్యాపారంలో దివాళా తీసి నష్టాల్లో అప్పుల్లో ఉన్నావో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వివాహం చేసుకొని వివాహ విషయంలో విచ్ఛిన్నమైన కుటుంబంతో ఉన్నావో, ఎటువంటి బాధలు శ్రమలతో ఎందుకు ఈ జీవితమని నిరుత్సాహంతో ఉన్నావో కానీ ఈరోజు ప్రభు నిన్నే పిలుస్తున్నాడు. నీ భారాన్ని నేను తీసివేస్తాను, నీ మనస్సుకు ప్రశాంతతను నేను ఇస్తాను, నీ హృదయానికి విశ్రాంతిని కలుగజేస్తాను, నా యొద్దకు రమ్మంటున్నాడు. నీ ఉన్న చోట మోకరించి, ప్రభువా నా జీవితాన్ని అంగీకరించు అని నీవు చెప్పగలిగితే ఇప్పుడే యేసయ్య చేతుల్లోనికి నీ జీవితాన్ని తీసుకొని ఒక గొప్ప మార్పును నీ అంతరంగంలో కలుగజేస్తాడు. ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా నీవు మోకాళ్ళ మీద నుండి లేచి ఒక నూతన సృష్టిగా దేవుని కొరకు సాక్షిగా జీవించగలుగుతావు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ వర్తమానమును వింటూ తమ ఇష్టానుసారమైన జీవితంలో ఉంటూ విరక్తి చెంది ఇక ఎందుకీ జీవితమని కృంగిన ప్రతి ఒక్కరిని ఈ సమయంలో చూడు నాయన. విడిపించే దేవుడవు నీ ఉన్నావని, విశ్రాంతి కలుగజేసే ప్రభువు నీ ఉన్నావని, తమ పాపాల వల్ల తెచ్చుకున్న కీడు శాపము నాశనము నుండి తప్పించగలిగిన శక్తి కలిగిన దేవుడవు నీవని విశ్వసించినట్లుగా వారి మనోనేత్రాలు తెరువుము నాయన. నా ఇష్టానుసారంగా జీవిస్తున్నానులే అనుకుంటూనే ఇరుకుల్లో పడి ఇబ్బందుల్లో పడి ఎటుపోలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించుము నాయన. పాపభారముతో కుమిలిపోతున్న వారు, ప్రభువా నన్ను కరుణించుమని నీకు మొరపెట్టినట్లు వారిని స్పందించుము నాయన. ఏ వ్యక్తి అయితే అయ్యా నన్ను విడిపించు, అయ్యా నన్ను కనికరించు, అయ్యా నా పాప భారము నుంచి నన్ను విడిపించని నీకు మొరపెట్టుకుంటున్నారో అట్టి వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. నీ గాయపడిన హస్తమును చాపి వారిని లేవనెత్తు నాయన. నీ కౌగిల్లోనికి వారిని తీసుకొని ఆదరించు నాయన. నీవిచ్చే పాప క్షమాపణను పొంది నిత్య జీవానికి వారసులు ఉన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.